ప్రభునందు సోదరి సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 1వ అధ్యాయము 20 నుండి చదువుకుందాం. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చెలించు వాటిని అన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించాను. అది మంచిదని దేవుడు చూచాను. దేవుడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడు అనియు, పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించను. అస్తమయమును ఉదయమును కలువగా 5వ దినము ఆయను. ప్రభునందు సోదరి సోదరులారా, దేవుడు తన వాక్యమును దీవించి మనందరి క్షమాభివృద్ధి కోసమై ఫలింపచేయునుగాక. మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్న వాక్య భాగంలో సముద్ర చరాలను, ఆకాశ పక్షులను దేవుడు కలుగజేశారు అని ఈ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించను అని 21వ వాక్యంలో చదువుకుంటున్నాం. అలాగే 21లోనే మనం చూసినప్పుడు దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చెలించు వాటిని అన్నిటినీ దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించాను. అది మంచిదని దేవుడు చూచాను అని ఈ వాక్య భాగంలో మనం చదువుకుంటున్నాం. 21వ వచనంలో 2 సంగతులు గమనిస్తున్నాము. ఆకాశ పక్షులను ఆయన సృజించినట్లుగా చూస్తున్నాం. అలాగే సకల జలచరాలను కూడా ఆయన కలుగజేసినట్లుగా చూస్తుంటున్నాం. ఈ వాక్య భాగం అనుసరించి ప్రత్యేకంగా చేపల గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మనం హెడ్లైన్లో గమనించినట్లుగా చేపల ద్వారా దేవుడు మనకు పాఠం నేర్పిస్తున్నారు. మనము మత్తయి సువార్త 4వ అధ్యాయము 19-20 వచనాల్లో చూసినప్పుడు చేపలు మనుషులకు పోల్చబడినట్లుగా మనం చూస్తున్నాం. చేపలు మనుషులకు పోల్చబడినట్లుగా మనం చూడవచ్చు. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అని ప్రభు చెప్పినటువంటి సంగతులు ఆ వాక్య భాగంలో చూస్తున్నాం. కాబట్టి చేపలు అనగా సాధారణమైనటువంటి చేపల్లో నుండి ఆధ్యాత్మిక పాఠాలు మనుషులకు వర్తింపజేసి ఆధ్యాత్మిక సత్యాలు మనము ధ్యానం చేయబోతున్నాం. ఒక్కొక్క అంశమును మనం ధ్యానం చేస్తూ ముందుకు సాగిపోదాం. మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నట్లుగా ఈ జలచరములను దేవుడు కలుగజేశారు అని చూస్తున్నాం కదా. సకల మానవులను దేవుడు సృష్టించారని దేవుని పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకు తెలియపరుస్తుంటున్నది. ఇది 100% సత్యం. మానవుడు దేవుని ద్వారా సృజించబడి ఉన్నారు. ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తాం. అలాగే 2వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో పౌలు తెలియచేసిన సంగతులు కూడా మనం గమనిస్తున్నాం. ఆయన ఒకరి నుండి సకల జాతి మనుషులను కలగజేశారని
పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా అక్కడ తెలియజేసిన సంగతులు మనం చదువుకుంటున్నాం. కాబట్టి మానవుడు దేవుని స్వరూపములో సృజింపబడిన వాడు. దేవుడే తన స్వంత హస్తాలతో మానవులను నిర్మించారు అని దేవుని పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తున్నది. ఈ సత్యమును దేవుని విశ్వాసించిన ప్రతి వారు కూడా నమ్ముతున్నారు. నమ్మడం అంటే కేవలము మనిషి తనంతట తాను నమ్మడం కాదు, కానీ దేవుడు తెలియచేసిన సంగతులు దేవుడు తెలియచేస్తుండగా దేవుడు తెలియచేసిన సత్యాలను అవి వాస్తవాలను గ్రహించి నమ్ముతున్నాం. ఏది ఏమైనా మానవుడు దేవుని యొక్క సృష్టి అని దేవుడు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఈ సత్యమును ప్రతి మానవుడు కూడా గ్రహించుట మానవులకు ఎంతో ఆశీర్వాదకరం. రెండవదిగా మనం చూసినప్పుడు చేపలు జీవము గలవి అనే సంగతి మనము గమనిస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో కూడా ఆ సంగతి మనం చదువుకుంటున్నాం. 21వ వచనం, దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటినన్నిటినీ అనే సంగతి ఇక్కడ చూస్తాం. జీవము కలిగి చెలించినవి, అవి జీవం కలిగినవి అంత మాత్రమే కాకుండా చెలించేటివి అనే సంగతులు, ఇంకా సంచరించేటివి, ఒక స్థలం నుండి మరొక స్థలానికి సంచరించేటివి అనే సంగతి కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం. క్రీస్తు యేసునందు విశ్వాసించిన వారు జీవం గలవారు, వారు నిత్య జీవం గలవారు అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తున్నది. ఈ సత్యము కూడా దేవుని విశ్వాసించిన వారు హృదయాల్లో స్థిరపరచుకునే సాగుట చాలా మంచిది. క్రీస్తు యేసునందు విశ్వాసించిన వారు నిత్య జీవం గలవారు అనగా నిరంతరం జీవిస్తారు. ఎక్కడ? ఈ లోకంలో కాదు. ఈ లోకంలో జన్మించిన ప్రతి మనిషి మరణించాలి. ఈ లోకం తర్వాత నిత్య జీవం యేసుక్రీస్తునందు విశ్వాసించిన వారికి దేవుడు దయచేస్తున్నారని దేవుని యొక్క వాక్యం ఘంటాపదంగా తెలియపరుస్తున్నది. దేవుని యొక్క వాక్యం సత్యం అనేది కనుక ఈ సత్యమును హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాం, నిరీక్షణ కలిగి ఉన్నాం. కాబట్టి దేవుని విశ్వాసించిన వారు నిత్య జీవం గలవారు. వారు ప్రభుతో పరలోకంలో సదాకాలం జీవిస్తారు, ప్రభుతో ఆనందిస్తారు. ఇంకా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఇప్పుడైనా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పొందాలని, నిత్య జీవం పొందాలని దేవుని తన వాక్యం ద్వారా తెలియపరుస్తుంటున్నారు. మూడవదిగా మనం చూసినప్పుడు చేపలు పవిత్రమైనవి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. లేవియాకాండం 11వ అధ్యాయం 9లో ఈ సంగతులు మనం చూడవచ్చు. పులుసులు గలవి పవిత్రమైనవి అని అక్కడ చెప్పాడు. చేపలు పులుసులు గలవి. ఈ వాక్యం బట్టి, ఈ భావాన్ని బట్టి క్రీస్తు యేసునందు విశ్వాసించిన వారు కూడా ఆత్మ సంబంధంగా వారు పవిత్రులు అనే సంగతి దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంటున్నది. క్రీస్తు యేసు ద్వారా పవిత్రపరచబడిన వారు, క్రీస్తు యేసు ద్వారా శుద్ధి పొందిన వారు, పరిశుద్ధపరచబడిన వారు తమ జీవితాలను పవిత్రంగా కాపాడుకోవాలని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మాటి మాటికి తెలియపరుస్తుంటున్నది. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాల్లో ఈ సంగతి గమనిస్తాం. లేవియాకాండము 11వ అధ్యాయము 44లో, 19వ అధ్యాయము 4లో కూడా ఈ సంగతులు మేము గమనిస్తున్నాం. పేతురు పత్రిక 1వ అధ్యాయము 13-14 వాక్యాల్లో ఇదే వాక్యాన్ని మరలా దేవుడు తెలియజేశాడు. క్రీస్తునందు విశ్వాసించిన వారు పరిశుద్ధులుగా జీవించాలని దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తుంటున్నది. 4వదిగా మనం గమనించినప్పుడు చేపలు నీటిలో జీవిస్తాయి. నీటిలో నుండి అవి తీసివేయబడితే ఎక్కువ కాలం జీవించలేవు. యేసుక్రీస్తునందు విశ్వాసించిన వారు దేని వలన జీవిస్తారు? ఈ లోకంలో జీవించాలంటే గాలి కావాలి, నీరు కావాలి, ఆహారం కావాలి, వాస్తవమే. కానీ దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియజేసిన సంగతులు మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును అని దేవుడు మనకు తెలియపరిచాడు.
ఐదవదిగా మనం చూసినప్పుడు చేపలు ఆహారానికి మంచివి, ఆరోగ్యం కలిగించేటివి, శక్తి కలిగించేటివి. చేప నూనె తయారు చేస్తారు. ఆ నూనె ద్వారా శక్తి లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది. ఈ సంగతులు సర్వసాధారణంగా మనం గమనిస్తున్నాం. ఈ సంగతులను గమనించినప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసించిన వారు అనేకులకు సహాయం చేయవాడుగా ఉండాలి అనే సంగతి కూడా మనం దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. ఇతరులకు మేలు చేసేవారుగా ఉండాలి. తోటి వారికి, సమాజానికి, తోటి విశ్వాసులకు మేలు చేసేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మేలు చేయొచ్చు సంచరించుచుండెను అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. మనము చరిత్ర ఒక్కసారి ఆలోచన చేస్తే క్రీస్తు యేసుని విశ్వాసించిన వారు సామాజిక సేవ చేసిన సంగతులు అనేకమైన చూడవచ్చు. స్వార్థంతో కాక నిస్వార్థంగా తమ జీవితాలను త్యాగం చేసిన వారు ఎందరో ఉన్నారు. కొందరు స్వార్థంతో వక్రీకరించిన సత్యాలు ఎప్పుడు కూడా అబద్ధాలుగా మార్చడం సాధ్యం కాదు. వారు నిస్వార్థంగా ప్రజాసేవ చేశారు. వారి సంపద అనేకులకు వారి ధారపోశారు. వారి సమయమును, వారి శక్తి, వారి జ్ఞానం, ఆరోగ్యం సమస్తం కూడా ధారపోసి అనేకులకు మేలు చేశారు. కాబట్టి ప్రభు పిల్లలుగా మనం ఎవరికి నష్టం కలిగించేవారు కాకుండా మనకు చేతనైన సహాయం చేయాలని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తుంటున్నారు. ఆరవదిగా మనం చూసినప్పుడు ఈ చేపలకున్న పొలుసులు భద్రతకు గుర్తుగా మనం చూడవచ్చు. క్రీస్తు యేసునందు విశ్వాసించిన వారిని దేవుడు భద్రపరిచి ఉంచారనే సంగతులు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. యూదా పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో ఈ సంగతులు మనం చూస్తున్నాం. ఒకే అధ్యాయము అందులో 2వ వచనంలో క్రీస్తు యేసునందు భద్రపరచబడిన వారు అనే సంగతులు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయం 28లో మనం చదువుకున్నప్పుడు దేవుడు ఏ రీతిగా తన పిల్లలను భద్రపరిచారు అనే సంగతులు మనం చదువుకుంటున్నాం. కాబట్టి మనము దేవుని చేత భద్రపరచబడిన వారు అయితే మనం కూడా జాగ్రత్త కలిగి మన జీవితాలను కాపాడుకోవాల్సిన వారిగా ఉన్నామని దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తుంటున్నది. 7వదిగా మనం చూసినప్పుడు చేపలు ప్రవాహానికి ఎదురుగా ఈదుకుంటూ వెళ్తాయి. ప్రవాహం యొక్క ప్రభావానికి ఎప్పుడు కూడా అవి కొట్టుకొని పోవు. వాటి యొక్క జీవన శైలి ఎలాంటిది గమనిస్తే ప్రవాహానికి ఎదురుగా ఈదుట. క్రీస్తు యేసునందు విశ్వాసించిన వారు లోక ప్రవాహాలకు, ప్రభావాలకు, పాపానికి, శరీర క్రియలకు కొట్టుకొని పోకుండా ఈ లోక విధానానికి లేక సాతానిక విధానానికి వ్యతిరేకంగా మనం పయనించాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంటున్నది. శరీరేచ్ఛలను విసర్జించాలని, ఆత్మ ద్వారా శరీర క్రియలు చంపాలని, శరీరేచ్ఛలను, శరీర భోగేచ్ఛలను విసర్జించాలని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంటున్నది. కాబట్టి క్రీస్తు యేసుని విశ్వాసించిన ప్రతి విశ్వాసి కూడా శరీరానుసరంగా జీవించేవారు కాకుండా దేవుని వాక్యానుసరంగా ఆత్మ నడిపింపులో జీవిస్తూ ప్రభు పిల్లలుగా సాగిపోవాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంటున్నది. ప్రభునందు సోదరి సోదరులారా, చేపల ద్వారా 7 సంగతులు దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఇంకా అనేక విషయాల మీద ధ్యానించవచ్చు. ఏదేమైనా దేవుని యొక్క వాక్యంలో దేవుడు తెలియజేసిన సత్యాలు ఆత్మ సంబంధంగా మనం ఆలోచించి అన్వయించుకొని వేటిని మనము కలిగి ఉండాలో వేటిని విసర్జించాలో ఆ సంగతులు గ్రహించి దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ప్రభు యొక్క మహిమార్థమై ఈ లోకంలో సాగిపోదాం. ప్రభు రాకడలో ఆనందిద్దాం. ప్రభు తన మాటలు మనందరి క్షేమార్థమై దీవించి స్థిరపరచి ఫలింపచ్చునుగాక. ప్రభు పేరుకి అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాడు.